నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే 5 ఏళ్ల జగన్ పాలనలో అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి చెతచేరింది. నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. నాటి మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నిర్ణయాలు విద్యాశాఖకు, ఆర్థిక శాఖకు భారంగా మారాయని పరిశీలనలో తేలింది. పాత గుత్తేదారికే 772 కోట్ల వస్తువుల సరఫరా బాధ్యతలు అప్పగించారు నాటి మంత్రి బొత్స సత్యనారాయణ. కేబినెట్, ఆర్థిక శాఖ, సీఎంఓ ఆమోదం లేకుండానే విద్యాశాఖలో వివిధ రకాల కొనుగోళ్లు జరిగాయి. మార్కెట్ ధరలు తగ్గినా పాత ధరతో రిపీట్ ఆర్డర్ చేసి ఖజానాకు చిల్లు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కొందరు అధికారులు కొమ్మక్కై సాగించిన అక్రమాల దందా వెలుగులోకి వచ్చింది. 2024-25 సంవత్సరానికి గానీ విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన బయటపడింది. ఎలాంటి టెండర్లు లేకుండా 772 కోట్ల రూపాయల కాంట్రాక్టును బొత్స, ప్రవీణ్ ప్రకాష్ కలిసి ఖరారు చేశారు. పాత ధరలతో పాత గుత్తేదారికే రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఎన్డీఏ ప్రభుత్వం విచారణ జరిపిస్తే తన మెడకు ఉచ్చు చుట్టుకుంటుందనే ఉద్దేశంతోనే ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని తెలుస్తుంది. ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన కాంట్రాక్టర్లకు రిపీట్ ఆర్డర్ ఇచ్చిన వైనం విచారణ జరిపితే బయటపడుతుందని అంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉంటుందని తెలిసినా సంబంధిత మంత్రి ఆ శాఖ అధికారులతో తొలుత పట్టించుకోలేదు. తక్కువ సమయంలో కొనుగోలు చేయాల్సి వస్తే షార్ట్ ఆర్డర్ పిలుస్తారు. దీనిని పట్టించుకోలేదు. టెండర్ లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన దస్త్రాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ తిప్పి పంపారు. ఆ ఫైల్పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా రాశారు. దానిని కూడా బొత్స సత్యనారాయణ, ప్రవీణ్ ప్రకాష్ పట్టించుకోలేదు. క్యాబినెట్లో దీన్ని టేబుల్ ఐటమ్గా తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కుదరదని వాదించారట. కానీ మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఇద్దరూ వారి స్థాయిలో దస్త్రాన్ని ఆమోదించేశారు. పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులు తప్ప మిగతా 772 కోట్లు విలువ చేసే సామాగ్రి పాత కాంట్రాక్ట్కే అప్పగించేశారు. అవినీతిని తగ్గించేస్తామంటూ 100 కోట్లకు పైబడి చేపట్టే పనులను ముందుగానే న్యాయ సమీక్షకు పంపాలని జగన్ నిర్ణయించారు. 772 కోట్లతో విద్యా కానుక కొనుగోలు చేస్తున్న దానికి మాత్రం ఈ నిబంధన పాటించలేదు. రాయలసీమకు చెందిన కాంట్రాక్టర్కి నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్ ఇచ్చేశారు. 2024 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ విద్యా కానుక కాంట్రాక్ట్ పాత కాంట్రాక్టర్కే ఇచ్చేశారు. అయితే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం, బొత్స సత్యనారాయణ ఓడిపోవడంతో తనకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ ప్రకటించారు. దీనిపైన విచారణ జరిపించాలని కొందరు ఇప్పటికే మంత్రి లోకేష్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జగన్ హయాంలో ప్రవీణ్ ప్రకాష్, మంత్రి బొత్స సత్యనారాయణకు ఏటీఎంలా పనిచేశారనే ఆరోపణలున్నాయి. వైసీపీ ఓడిపోవడంతో తాను సీఎం చంద్రబాబు హయాంలో పని చేయలేనంటూ, తనకో ప్రైవేట్ జాబ్ చూడాలంటూ తన మిత్రులకు పంపిన వాట్సాప్ సందేశం హల్చల్ చేసింది. యూపీ నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఎంపీగా పోటీ చేస్తారని ఒక దశలో ప్రచారం కూడా సాగింది. అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్లు కాంట్రాక్టులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నిబంధనలు కాదని 3 ఏళ్ల పాటు చిక్కీలు కొనుగోలు చేశారు. మాజీ సీఎం జగన్ పేషీలో పనిచేసినప్పుడు కూడా సిఎస్ను కూడా లెక్క చేయలేదనే ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన టీచర్ల బదిలీలో 100 కోట్ల అవినీతి జరిగింది. మంత్రి బొత్స ప్రాపకంతో టీచర్ల బదిలీలు చేయించుకున్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని ప్రజా దర్బార్లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు లోకేష్కు విజ్ఞప్తి చేయగా, టీచర్ల బదిలీలో అవినీతికి పాల్పడ్డ ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు చేసిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.